అంటే బేసికల్‌గా ఇప్పుడేంటంటే వారం వారానికే ఒక 10 రోజులకే మారిపోతున్నాయి. సినిమా చూసే విధానం. సో ఇప్పుడేంటంటే ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇలా ఎక్కువగా వస్తున్నాయి. సో ఇది ఏ జానరాకెళ్తుంది అండ్ ఎంతవరకు ఆడియన్స్ అంటే లైక్ మీరేమైనా మార్పులు చేశారా? అప్పటికి ఇప్పటికి ఏమైనా? అంటే కొన్ని సీన్స్ యాడ్ చేయడం, రీషూట్ లాంటివి ఏమైనా చేశారా? అంటే ఫస్ట్ మీరు అడిగారు కదా, ఇప్పుడు అందరూ జోనర్ ఎప్పుడు జోనర్ మారలేదండి. ఎప్పుడు మారలే. ఆ సినిమా నచ్చితే ఆ రోజు ఆ జోనర్ అనుకుంటాం. మీరు క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ అనుకుంటాం. మరి సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు ఆడింది? సో బేసిక్ పాయింట్ ఏంటంటే సినిమా ఏ జానర్ అయితే నచ్చిందా జనాలకి అది ట్రెండ్లో ఉంటుంది. ఎప్పుడు కూడా అన్ని జానర్స్ ఆడుతూనే ఉంటాయి. లాస్ట్ ఇయర్ తీసుకుంటే అన్ని జానర్స్లో చాలా జానర్స్ ఉన్నాయి. ఇందులో క్రైమ్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమా ఆడింది. సో జానర్ ఎప్పుడు ఫిక్స్ అవ్వదండి. మనం అనుకుంటాం, ఎందుకంటే ఓటీటీలో కూర్చొని ఇదే జానర్ అనుకుంటాం. కాదు, ఆ పక్కన ఎంటర్టైన్మెంట్ సినిమాలు ధమాక్ ఎందుకు ఆడింది. సో ఇవన్నీ కాదండి. జానర్ ఎప్పుడు జనాల్లో ఫిక్స్ లేదు, మనం ఫిక్స్ అయ్యాం. మనం ఊరికనే ఇక్కడిక్కడ మాట్లాడుకుంటున్నాం, కానీ మంచి సినిమా వస్తే అక్కడ ఆదరించడం జరుగుతుంది. బట్ ఇది పర్టికులర్గా మీరు అన్నట్టు క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ అండి. డెఫినెట్గా సస్పెన్స్ అనేది తొందరగా కనెక్ట్ అవుతాం మనం ఆడియన్కి, ఏదైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటే. సో డెఫినెట్గా ఈ సినిమా ఈ జోనర్ మాకు ఈ టైంలో రైట్ టైంలో మాకు ఉపయోగపడుతుంది.